బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. కనకదుర్గ వడ్లమాని గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు, మనతో మాట్లాడదాం. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా అనే ఒక సందిగ్ధత, మీమాంస కొనసాగింది. మొదటి అసెంబ్లీ సెషన్స్లో చూసిన తర్వాత రేపు బడ్జెట్ పెట్టబోతా ఉన్నారు. 22న అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మాట్లాడతాడు, చూసుకుందాం అన్నట్టుగానే ఒక రకంగా పేరునని నిన్న మొన్న మాట్లాడుతూ వచ్చారు. అంటే ఏదన్నా అస్త్రాన్ని తీసుకొని ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి రావడానికి సిద్ధమయ్యాడా, లేదు పులివెందుల ఎమ్మెల్యేగా తన ధర్మం పాటించాలి కాబట్టి, పులివెందుల నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రస్తావించాలి కాబట్టి, లేదా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి రాష్ట్ర ప్రజల సమస్యలు ప్రస్తావించాలి కాబట్టి వస్తున్నాడు అని అనుకోవాలా? ఈ కోణంలో చూసినప్పుడు రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో కొన్ని అట్రాసిటీస్ వ్యవహారంలో అక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, కర్నూలులో, తర్వాత గుంటూరులో, నెల్లూరులో, ఈరోజు నెల్లూరులో చూస్తూ ఉన్నాం. ఇలాంటి చోట్ల కొన్ని జరుగుతూ ఉన్నాయి. తర్వాత వెనుకొండలో ఒక ఘటన జరిగింది, రాత్రి జరిగిన ఒక మర్డర్. ఇలాంటి అంశాలను ఏమన్నా తెర మీదకు తీసుకొచ్చి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడానికి ఏమన్నా వస్తున్నాడని అనుకోవాలా? ఎట్లా అనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి రాడు అనుకున్నవాడు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నట్టు? జగన్మోహన్ రెడ్డిని అంచనా వేయటం కష్టం అండి, చాలా కష్టం ఎవరికైనా కూడా. అందరూ అనుకుంటారా జగన్మోహన్ రెడ్డి ఏముందిలే అనుకుంటారు, కాదు. అతని ఆలోచన విధానాన్ని పట్టుకోవటం చాలా కష్టం. మొన్న ప్రజా దర్బార్ పెడతా అన్నారు, అవును, పారిపోయాడు కదా యలహంక ప్యాలెస్కి. అంతకుముందు శాసనసభకు వచ్చారు, 5 నిమిషాలు ముందు వచ్చారు, 5 నిమిషాల తర్వాత ఉన్నారు, వెళ్ళిపోయారు. ఒక లేఖ రాశారు, నాకు ప్రతిపక్ష హోదా కావాలని. నిజంగా ప్రతిపక్ష హోదా వస్తుందని రాశాడండి ఆయన? కాదు కదా, ఆయనకు తెలుసు రాదని. సో అదొక బహానా. అంటే నేను అడిగాను, మీరు ఇవ్వలేదు కాబట్టి నేను శాసనసభకి రాను, జల్లేసి వెళ్ళిపోయాడు అంతే. అంటే ప్రజలు తప్పుగా అనుకోక్కర్లే, ఈయన అడిగాడు, అధికార పక్షం ఇవ్వలేదు కాబట్టి తెలుగుదేశంది తప్పు. అంటే అలా క్రియేట్ చేసుకుంటాడు ఆయన. మీరు ఏదైనా సరే అబ్జర్వ్ చేయండి, ఆయన ప్రతి పనిలోనూ నెపం తన మీదకి రాకుండా ఉండడానికి చూసుకుంటాడు. ఆయన చేసే తప్పిదాలకు కూడా పక్క వాళ్ళు బలవుతారు, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఆయన రెడ్డి సామాజిక వర్గాన్ని తన చుట్టూ పెట్టుకున్నారు. సరే, మొన్నటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి తెర మీదకి వచ్చాడు ఆయన, అంటే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడేవాడు. కానీ తిట్టేటప్పుడు ఒక్క రెడ్డి అతను సామాజిక వర్గానికి చెందిన అతను ప్రెస్ ముందుకు వచ్చి తిట్టాడా? మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఒక యాదవ్ వస్తాడు, ఒక అనిల్ కుమార్ యాదవ్ వస్తాడు, ఓ పేర్ని నాని వస్తాడు, ఓ కొడాలి నాని వస్తాడు, ఓ అంబటి రాంబాబు వస్తాడు. వీళ్ళందరూ ఏ సామాజిక వర్గం అండి? సారీ. సో అంటే మనకి తెలియని అంతుబట్టని ఇవన్నీ కూడా ఉంటాయి అతని దగ్గర. అతనికి అతని రాజకీయంగా అతనికి ఎదుగుదలకి అడ్డొస్తే ఎవరినైనా తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. ఉదాహరణ తల్లి చెల్లి. చెల్లి ఎప్పుడైతే రాజకీయంగా ఎదుగుతోంది అనుకున్నాడో ఇంట్లోంచి పంపించేశాడు. ఆస్తిలో వాటా అడిగింది, సాక్షిలో బొమ్మ తీసేశాడు తండ్రిది. తండ్రిని ఈ రోజు వరకు ఎప్పుడైనా తలుచుకున్నాడా సార్ అతను? నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని అని ఎక్కడైనా ఇంతవరకు చెప్పాడా? అదంతా వ్యక్తిగతం. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాల్లో చెప్పాడా మీకు ఎప్పుడైనా? మొన్న 75వ జయంతికి తండ్రి గురించి ఒక్క మాట మాట్లాడా? మీరు నాకు చెప్పండి. ఈరోజు నేను ఈ స్థాయికి ఉండడానికి కారణం రాజశేఖర్ రెడ్డి అనబడే నా తండ్రి అని ఎప్పుడైనా ఎక్కడైనా మీరు విన్నారా? వైఎస్ఆర్ జిందాబాద్ అనే వార్త అతని నోటి నుంచి ఇన్ని సంవత్సరాల్లో హ్యావ్ యూ ఎవర్ హర్డ్? నో. అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడంటే చాలా సెల్ఫ్ సెంట్రిక్. నేను అంతే, నేను అని తప్ప అతని నోట్లోంచి మన అనే పదం కూడా రాదు. జగన్ ఇస్తున్నాడు, జగన్ చేస్తున్నాడు, జగన్ జగన్ అంటాడు అంతే. ఇటువంటి నేచర్ ఉన్న వ్యక్తి అసలు శాసనసభకు వస్తాడా రాడా అనే సందేహం నిన్నటి వరకు అందరిలోనూ ఉంది. ఇప్పుడు ఎందుకు శాసనసభకి వస్తున్నాడు, ఏంటి రీజన్ అనేది? ఏంటి రీజన్? ఇప్పుడు ఇన్ని అట్రాసిటీస్ జరుగుతున్నాయి, ఇవి న్యాచురల్గా జరుగుతున్నాయా అన్యాచురల్గా జరుగుతున్నాయా? అంటే ఎవరైనా కావాలని చేయిస్తున్నారా? లేదు, అనుకోకుండా జరుగుతున్నాయి, అదృచ్ఛికంగా జరుగుతున్నాయి. ఇది ఉందండి అక్కడ.
ప్లస్ నిన్న రాత్రి ఒక సంఘటన మీరు చెప్పారు. ఇది అనుమానపడాల్సిందేనా? యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? ఇంకెవరన్నా చేయిస్తున్నారు? చెప్పలేమండి, మీకు అదే చెప్తున్నా. మీరు అంచనా వేయడం చాలా కష్టం జగన్మోహన్ రెడ్డి గారిని. ఓకే. నా అబ్జర్వేషన్ నేను అంటే చెప్తాను. కర్నూలులో ఆ ముచ్చుమర్రి ఘటనలో ముగ్గురు మైనర్లు అవును. ఇంకో మైనర్ని అఘాయిత్యం చేసి కనీసం శవం కనపడకుండా చేశారు. తండ్రి హస్తం ఉందన్నారు కదా తల్లిదండ్రులు. అంటే మీరు అన్నారు కదా ఇంకెవరైనా ఉన్నారా దీని వెనకాల అనే అనుమానాలు కూడా ఉన్నాయని అన్నారు కదా, అటువంటి ఘటనలను కూడా అనుమానించాలి. ఏం చెప్పలేమండి. ఇప్పుడు నేను ఎదగాలి అనుకున్నప్పుడు ఏ రకంగా అయినా చేయొచ్చు. ఇప్పుడు నేను లైమ్లైట్లోకి రావాలి, మళ్ళీ జగన్ అన్నవాడు ప్రజల్లోకి రావాలి అన్నప్పుడు ఇంకా ఏం ఉండవండి ఆలోచనలు. ఇప్పుడు అసలు గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది సార్? గంజాయి ఎవరి హయాంలో వచ్చింది? గంజాయి ఏ రకంగా ఇప్పుడు రాష్ట్రం అంతా బట్వాడా అవుతోంది? గంజాయి తీసుకున్నాక యువత ఏ రకంగా అవుతున్నారు? డ్రగ్స్, అసలు మీకు ఆ డ్రగ్స్ కంటైనర్ గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడారా ఎవరైనా? తర్వాత ఈ చాక్లెట్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే యువత ఎందుకు పాడైపోతున్నారు, దీనికి మూలకారకులు ఎవరు? ఇవన్నీ ఆలోచించాలి. గంజాయి అనేది ఒక పంటగా వాళ్ళు వేసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోయిందా? 2019 నుంచి 24 మధ్యలో ఇన్ని అట్రాసిటీస్ జరిగినప్పుడు మీరు ఏం చేశారు? ఈ అట్రాసిటీస్ గంజాయే మూల కారణం అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీయే కదా. అది మీరు అన్నట్టు బట్వాడా కాకుండా ఆపే ప్రయత్నం. సార్ ఎంతకాలం అయింది సార్ ఈ ప్రభుత్వం వచ్చి? ఎంతకాలం అయింది? నెల రోజుల్లో వాళ్ళ దృష్టి ఎన్నింటి మీద పెడతారండి? ఒక్క శాఖలో ₹1 లేదు అక్కడ. ఉందా? మన పవన్ కళ్యాణ్ ఏం చెప్పారండి? బ్లీచింగ్ కొనడానికి డబ్బులు లేవు శాఖలో. ఎందుకు చెప్తున్నామంటే ఓ పక్క పోలవరం, ఓ పక్క అమరావతి, ఓ పక్క ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఓ పక్క పెన్షన్లు. దేని మీద దృష్టి పెడతారండి మీరు? అన్నీ మొత్తం అసలు ఒక ఏం చెప్పాలి, ఒక 20 ఏళ్ళు దాన్ని నాశనం పెట్టేసి వెనక్కి తీసుకెళ్ళి రాష్ట్రాన్ని అధపాతాళానికి తీసుకెళ్ళి ఆర్థికంగా అసలు ₹1 లేకుండా చేసి, మీకు గుర్తుంటే ఈవెన్ ఎన్నికలయ్యి 4వ తారీఖు రిజల్ట్ ముందు కూడా 3,000 కోట్లు వాళ్ళు మళ్ళించారు కదా. కావలసిన వాళ్ళందరికీ కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చుకున్నారు కదా, మేఘా వాళ్ళకి. నేను అంటున్నది ఏంటంటే ఎన్నింటి మీద దృష్టి పెడతారు వీళ్ళు? పేరుకి ముగ్గురండి, బీజేపీని పక్కన పెట్టేయండి. ఒక జనసేన అండ్ దెన్ తెలుగుదేశం కలిపి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా పెట్టాలని చూస్తారా? అప్పటికీ పెడుతున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి మిస్ అయింది 9 నెలల క్రితం అని తల్లి కంప్లైంట్ ఇస్తే 48 అవర్స్లో ఆయన పట్టుకున్నాడు కదా. మిగతా 30,000 మంది ఏమయ్యారని వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. డే 1 నుంచి వీళ్ళు ఏం అడుగుతున్నారండి? మీరు 6 స్కీములు ఎప్పుడు ఇస్తారు, మీరు 6 స్కీములు ఎప్పుడు ఇస్తారని అడిగేవాళ్ళు ఎంత ఆర్థికంగా బలంగా ఉంచారు రాష్ట్రాన్ని కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండే వీళ్ళు చెప్పాలండి, వైసీపీ వాళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు జగన్ ఎందుకు శాసనసభకు వస్తాడు అంటే రేపొద్దున ఈ విషయాలన్నీ తీశాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి నిలదీయాలి వీళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డి కనుక శాసనసభకు వచ్చి అట్రాసిటీస్ మీద మాట్లాడి మీరు అదే సూపర్ 6 మీరు ఇంప్లిమెంట్ చేయలేదని అడిగారు అనుకోండి, అడిగితే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం కావచ్చు, లేదు జనసేన కావచ్చు, అంతగా అయితే బీజేపీ మాట్లాడుతుందా లేదా తర్వాత విషయం. యూ కెనాట్ ట్రస్ట్ ఫుల్లీ బీజేపీ, అది కూడా చెప్తున్నా. బీజేపీ పూర్తిగా నమ్మటానికి లేదు కాబట్టి వీళ్ళిద్దరూ చాలా గట్టిగా ఆన్సర్లు ఇవ్వాలి. ఇంకొక విషయం, శాసనసభకు వచ్చి నేను అడిగాను, నేను నిలదీశాను ప్రజల తరఫున, కానీ వాళ్ళు సమాధానం ఇవ్వలేదు అని సస్పెండ్ చేయించుకుని శాసనసభలో నెక్స్ట్ మళ్ళీ అడుగు పెట్టకుండా చేసుకోవచ్చు. అంటే అతను ఏదైనా ఆలోచించవచ్చు. సో అది కూడా జరిగే అవకాశం ఉంది మీకు. సో అప్పుడు హ్యాపీగా అతను వెళ్ళిపోయి ఎంపీగా పోటీ చేస్తాను అంటున్నాడు కదా, చేస్తాడేమో. సో ఇన్ని ఉండొచ్చండి. సో ఈ అట్రాసిటీస్ ని కూడా ఒక ఆయుధంగా చేసుకోవడానికి ఆఫ్ కోర్స్ నో డౌట్ అబౌట్ ఇట్. మీరు అస్సలు సందేహించక్కర్లేదండి. ఇక్కడ ఆయుధంగా చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ప్లానెడ్కి ఇంకేమన్నా జరుగుతుండొచ్చేమోనన్న అనుమానం అది కూడా ఉంది మీకు. కొన్ని అన్నీ కాకపోయినా కొన్ని సంఘటనలైనా మేబీ 1-2 కూడా అంటే ముఖ్యమైనవి మీరు తీసుకుంటే అంటే చాలా క్రూరంగా ఉన్నవి. దాని వెనకాల ఎవరున్నారు? ఎందుకంటే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కూడా వీటి మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటేనండి ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఎందుకంటే ఆ రోజు 30,000 మంది గురించి మాట్లాడింది ఆయన కాబట్టి అందరి వేళ్ళు ఆయన్నే చూపిస్తాయి. కాబట్టి ఆయన వాటి మీద కూడా దృష్టి పెట్టాలి.
ఇప్పుడు ఎవరైనా వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారా అండి వైసీపీ వాళ్ళు? ఎవరు మాట్లాడట్లేదు. మాట్లాడరు. ఎందుకని? అయిపోయింది వాళ్ళ ఇది ఏమంటారు, ఇది ఏరు దాటాక తెప్ప తగలేయటం అంటే ఇదే. వాళ్ళ అవసరానికి వాడుకున్నారు, వాళ్ళ వల్ల ప్రయోజనం ఏముందండి ఇప్పుడు? సో వాలంటీర్లను మళ్ళీ నియమిస్తామన్నారు కదా, నియమించండి లేదా ఉన్న వాళ్ళని కొనసాగించండి అని ఒక్క డిమాండ్ కూడా ఎక్కడ లేదు. ఎవడైనా ఒక్కడు మాట్లాడాడండి? ఒక్క వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడా? ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఎంతసేపు ఎట్లా వీళ్ళని ఫిక్స్లో పెట్టాలి, తెలుగుదేశాన్ని కానీ జనసేనని కానీ. తెల్లారు లేచాక వీళ్ళని ఎట్లా మనం ప్రశ్నించాలి, ఆ ప్రశ్నించటంలో కూడా వాళ్ళు అన్ని ప్రశ్నలే. మీరు చూడండి, ఇది ఎప్పుడు ఇస్తారు, అది ఎప్పుడు ఇస్తారు, హోదా ఎందుకు ప్రత్యేక హోదా గురించి ఈయన మాట్లాడాడు. ఎవడు? మన జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి మాట్లాడాడు ఇది లోక్సభలో. ఈయన 2 సార్లు మాట్లాడాడు కదా, మరి ఈయన ఓం బిర్లాకి ఎందుకు ఇచ్చాడండి వెంటనే? వాళ్ళు అడగగానే స్పీకర్కి మాకు అభ్యంతరం లేదని లెటర్ రాసాడు కదా జగన్మోహన్ రెడ్డి, మరి అప్పుడు అడగలేదేం ప్రత్యేక హోదా ఇవ్వండి అని? ఇంకొకటండి, ఈరోజు ఇన్ని జరుగుతున్నాయి, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కూడా ఆయన మాట్లాడాలి. ఈయన వెళ్తున్నాను చర్చలకు అన్నప్పుడు హైదరాబాద్కి, ఉమ్మడి ఈ ఆస్తుల విభజన కోసం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసినప్పుడు, కలుస్తాము అని చెప్పినప్పుడు ఈయన ఒక ప్రతిపక్ష హోదా ఆశించిన వ్యక్తి, రెస్పాన్సిబిలిటీ, హీ హ్యాస్ టు టాక్. సార్ మీరు వెళ్తున్నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక పెద్దరికంగా మీరు వెళ్తున్నారు, ఇగో ఇవి అడగండి, సజెషన్ ఇవ్వచ్చు. హీ హ్యాస్ టు గివ్. అంటే వాళ్ళు చేయాల్సిన పని చెప్తున్నాను. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వు ఎమ్మెల్యేగా కూడా అడగచ్చు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా అడగచ్చు, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక బాధ్యత గల పౌరుడిగా కూడా అడగచ్చు నువ్వు, కానీ ఏది చేయలేదు. అంటే మిగతా రాష్ట్రాలకి మనకి ఉండే తేడా చెప్తున్నా. అదేలేండి. ఇక్కడ కేసీఆర్ అలాగే ఉన్నాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి అలాగే ఉన్నాడు. అంటే వీళ్ళకి రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలు ముఖ్యం. కాబట్టి ఈయన రేపొద్దున శాసనసభకు వచ్చి గొడవలు చేసి ఉన్న 11 మంది గందరగోళం చేస్తారు, మీరు చూడండి కావాలంటే.